హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఈరోజైతే స్కూల్ యూనిఫామ్ మీదకి రిబ్బన్స్ అనేది ఎలా వేసుకోవాలి ఏంది అనేది మన ఫుల్ వీడియో అయితే ఉంది. స్కిప్ చేయకుండా అయితే చూడండి. దానికి ముందైతే పిల్లలకైతే ఫస్ట్ హెయిర్ అయితే మంచిగా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను అనమాట. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే మార్నింగే లేచేసి హెయిర్కి అయితే నేను ఆయిల్ అప్లై చేసేసి నెక్స్ట్ వాళ్ళు స్నానం అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి జెల్ అయితే వేస్తాను అనమాట. చూడండి ఆయిల్ అప్లై అయితే ఇట్లా చేస్తాను అనమాట. కంపల్సరీ నేను 2 డేస్కి ఒకసారి అయితే అప్లై చేస్తాను అండి. డైలీ కాదు, 2 డేస్కి ఒకసారి అయితే అప్లై చేస్తూ ఉంటాను అనమాట హెయిర్కి ఆయిల్ అనేది. చూడండి ఇట్లా మొత్తం అయితే అప్లై చేసిన తర్వాత కింద చివర్లో కూడా అప్లై చేస్తున్నాను. మంచిగా ఇట్లా పైకి పెట్టేసేసి వాళ్ళు స్నానం చేసేసిన తర్వాత అయితే జెల్ వేసేస్తాను అనమాట. మంచిగా ఈ లోపల అయితే మంచిగా మనకి స్మూత్ అయిపోతుంది, హెయిర్ కూడా చిక్కు లేకుండా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందుకే హెయిర్కి మంచిగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెయిర్ వేస్తే మంచిగా స్మూత్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అయితే చూడండి ఎప్పటిలాగే పాపడైతే తీసుకోవాలి. మనం వేస్తున్న 2 జడలు కదండి. చూడండి ఈక్వల్గా తీసేసుకొని పాపడైతే తీసేసుకొని వేసుకోవాలి. టూ ఈక్వల్ పార్ట్స్ అయితే తీసేసుకొని హెయిర్ని అయితే ఒక సైడ్ తీసేసుకొని ఇట్లా వేసేసుకోవాలి. ఆయిల్ అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది స్మూత్నెస్ వస్తుంది, మనకి చిక్కులు లేకుండా ఉంటుంది, జుట్టు కూడా మనకి మంచిగా వస్తాయి అన్నమాట. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే అయితే ఫాలో అవుతూ ఉండండి. చూడండి టైట్గా అయితే పెట్టేసేసుకుని 3 పార్ట్స్ అయితే డివైడ్గా చేసేసుకొని అల్లేసుకోవాలి. నెక్స్ట్ అది చూడండి మొత్తం అల్లేసేసుకొని చివర కొంచెం వదిలేసి రిబ్బన్ ఉంది కదా, రిబ్బన్ చూడండి పైన ఫోల్డ్ చేసుకున్నాను. అంటే ఈక్వల్గా ఒక పార్ట్ లాగా తీసుకోవాలి. 2 ఫోల్డ్ చేసుకొని చూడండి మధ్యలో మిడిల్లోకి అట్లా తీసుకొని 3 పార్ట్స్ అయినాయి కదా, మనం హెయిర్ని ఎట్లా అల్లుకుంటాము 3 పార్ట్స్ చేసుకొని అట్లాగా అయితే అల్లుకోవడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట. చూడండి చివరి వరకు అయితే అల్లేసేసుకొని మనం ఇట్లా పైనుంచి ఒక 3 అయితే ఇట్లా వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే అల్లేసేసుకోవాలన్నమాట. మంచిగా టైట్గా అల్లుకోవాలండి, పిల్లలకి చిరాకు లేకుండా ఉంటుంది. ఇక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా కదలకుండా జుట్టు అనేది అట్లాగే ఉంటుంది అనమాట, మంచిగా నీట్గా.
చూడండి 2 జడలు అయితే రెడీ అయిపోయిందనమాట మనకైతే. ఇక పైనకైతే కట్టేసేసుకోవాలి. మంచిగా మిడిల్‌లోకి అయితే ఫోల్డ్ చేసేసుకొని ఆ కింద ఉన్న చివరని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి స్టార్టింగ్ దగ్గర మనమైతే గట్టిగా పట్టుకుంటా ఇలా అయితే ముడేసేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా అయితే చిన్న ముళ్ళలోంచి మనమైతే ఇట్లాగా రిబ్బన్ అయితే తీసుకోవాలి. ఫ్లవర్ లాగా వస్తుందండి. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, రిబ్బన్స్ ఎప్పుడు ఐరన్ చేసుకోవడం వల్ల మంచిగా వస్తాయి, ఎప్పుడు నీట్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సేమ్ అయిపోయింది ఇదండి. ఫైనల్గా అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.